జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కార్యాలయం ఉన్న గోమతి నగర్ లో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి గునుకుల కిషోర్ తెలిపారు. పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా పార్టీ కార్యాలయంలోనే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ టిట్కో కో చైర్మన్ వేములపాటి అజయ్ చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరణ జరగనున్నది. అనంతరం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలకు నాంది పలికిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని, జనసేన పార్టీ కేవలం రాజకీయ సంఘటన మాత్రమే కాకుండా ఒక సామాజిక ఉద్యమమని పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనాలు ఎన్నో చేస్తూ ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎండల రీత్యా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో చేసుకోండి పిలుపునిచ్చిన మేరకు రేపటి రోజున ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుందాం, కలిసి జరుపుకుందాం రండి అని అందరికీ పిలుపునిచ్చారు మా వేములపాటి అజయ్ గారు. రేపు ఉదయాన 8-8:30 గంటలకు ఆయన చేతుల మీదుగా ఫ్లాగ్ హోస్టింగ్ చేసి రక్తదాన శిబిరాన్ని నిర్వహించి మనందరికి కూడా కనుల పండుగగా మన పార్టీ కార్యాలయాన్ని అలంకరించుకొని ఒక వేడుకను తలపించే విధంగా మనం అందరం ఇక్కడ వేడుక చేసుకుందాం రండి అని చెప్పి జనసేన నాయకులు, వీరమహిళలకు, జనసేన మెగా మద్దతుదారులకు అందరూ కూడా ఈరోజు పిలుపునిస్తున్నాను. ఈరోజు జనసేన పార్టీ ప్రజల్లో ఉంది, ప్రజలందరూ కూడా పిలుపునిస్తున్నాను. మీకోసం, మీ క్షేమం కోసం ఉద్యమించిన పార్టీ తరపున వేడుకల్లో మీరు భాగస్వాములుగా కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒక రకంగా ఈ వారం ఏదైతే ఉందో ఒక చక్కటి వేడుక జరిగిందనే చెప్పుకోవాలి. గతంలో 37,000 ఉన్న సభ్యత్వాలు 50,000 మైలురాయి దాటాయి మా వేములపాటి అజయ్ గారి మార్గదర్శకంలో. ఇదొక పండుగ అయితే రేపటి రోజున ఆవిర్భావ దినోత్సవాన్ని మన నియోజకవర్గాల్లో మన జనసేన పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం అనేది మరొక వేడుక. ఇంకో 2-3 రోజుల్లో మా అభిమాన నాయకుడు సినిమా కూడా వస్తుంది. కరెక్ట్గా ఈ వారం ఏదైతే ఉందంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ, జనసేన పార్టీ అభిమానులకు కానీ ఒక పండుగ వారంగా కూడా డిక్లేర్ చేయబడింది.